అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము శాండ్‌విచెస్‌లోకి, డోక్లాస్‌లోకి, రకరకాల చాట్స్‌లోకి వాడే గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. అది పల్చగా కాకుండా కొంచెం థిక్‌గా ఎలా చేయాలో అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. ముందర మనం గ్రీన్ చట్నీకి ఒక బంచ్ ఆఫ్ పుదీనా బాగా శుభ్రం చేసుకొని, ఆకులు మట్టుకు తీసుకొని 4, 5 మాట్లు కడుక్కొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దానికి 2 బంచెస్ ఆఫ్ కొత్తిమీర. అది గూడా అలాగే శుభ్రం చేసుకొని వేసుకోండి. దానికి 5, 6 పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నవి తీసి వేసుకున్నానన్నమాట. ఎందుకంటే గ్రీన్ చట్నీ కారంగా బావుంటుంది. అలాగే ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు, 4, 5 ఐస్ క్యూబ్స్, ఒక లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకొని, కాలా నమక్ ఒక స్పూన్ వేసుకొని, అలాగే రె వేయించిన జీలకర్ర పొడి అది గూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. అలాగే ఒక స్పూన్ ఉప్పు. రెగ్యులర్‌గా మనం వాడే సాల్ట్ అది వేసుకొని, తర్వాత హాఫ్ స్పూన్ పంచదార. ఇవన్నీ వేసేసి, వీలైతే తక్కువ నీళ్ళతోటి ఎందుకంటే ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ మనం వాడుతున్నాం కదా! దానికి కొంచెం నీళ్లు తక్కువ వాడి మనం ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలనమాట. మనం ఐస్ క్యూబ్స్ తర్వాత పుట్నాల పప్పు వేసేసరికి చట్నీకి మంచి కన్సిస్టెన్సీ వస్తుందనమాట. అలాగే మనం హాఫ్ స్పూన్ షుగర్ అండ్ 1 స్పూన్ లెమన్ జ్యూస్ ఏసాం కదా! దాంతోటి గ్రీన్ కలర్ రిటైన్ అవుతుంది. అంతే చాలా సింపుల్ గ్రీన్ చట్నీ చేసుకోవడం. సో, మీకి అందరికి ఇది రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.